అందరికీ నమస్కారం. నా పేరు చంద్రకళ. ఏం చేస్తున్నారండి? బాగున్నారా? అందరికీ ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వేసవకాలం కదండి, కొంచెం తలుపులు తీసుకుంటే మనకి గాలి అనేది బాగా వస్తుందని ముందుగా నేను లేవగానే ఏం చేస్తానంటే స్నానం అన్నీ చేసేసాక అప్పుడు తలుపులు తీసుకుంటాను అనమాట. ఇంకా ఇది ఆర్డర్ అనమాట, ఒక దాని తర్వాత ఒకటి ఇలా చేసుకుంటూ ఉంటాను. కొంచెం మెయిన్ డోర్ గ్రిల్స్ వేసేసుకుని అది కూడా తీసుకుంటాను. ఇది కిచెన్ డోర్ కూడా తీసేసుకున్నాను. కిచెన్ ముందు రోజు ఇలా ఉంటుందండి, క్లీన్ చేసేసుకుంటే తెల్లారి మనం వెళ్ళేసరికి ఇలా ఉంటుంది. ఇక అవసరమైన కూరగాయలన్నీ తీసుకుని ఇక్కడ ప్లాట్ఫామే పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఇవి ఉప్పు నీటిలో వేసేసుకుంటే వీటికి ఉండే కెమికల్స్ అవి పోతాయి కదా. ముందు స్నానానికి వెళ్ళే ముందు ఏం చేస్తానంటే వీటిని ఉప్పు నీటిలో వేసేసుకుంటాను. ఇక స్నానం అయిన తర్వాత ఇలా ముందుగా ఏం చేస్తానంటే బొబ్బట్ల కోసం ఒక గ్లాసు శనగపప్పుని నానబెట్టుకుంటున్నానండి. కడిగేసి నానబెట్టుకోవచ్చు. సరిపడగా నీళ్ళు వేసుకోవాలి. ఇంకో బౌల్లో గిన్నె తీసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు, ఒక చెంచాడు పంచదార కానీ లేదా బెల్లం పొడి కానీ, 3 చెంచాలు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా కమ్మగా వస్తాయి బొబ్బట్లు అనేవి. తర్వాత వచ్చేసి మీ దగ్గర ఉంటే వెన్న వేసుకోండి, లేదంటే 2 చెంచాలు నెయ్యి వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ 1 చెంచా వెన్న, ఇంకొక చెంచా నెయ్యి వేసానండి. వీటిని బాగా కలిపేసుకోవాలి. ఉప్పు కొంచెం కలవాలి కదా, అందుకని కలుపుకున్నాక తర్వాత వచ్చేసి 1 గ్లాసు శనగపప్పుకి మనం 1 గ్లాసు నరకన్నా కొంచెం ఎక్కువ ఉండేటట్టుగా మైదా పిండి కానీ 2 మైదా పిండి గోధుమ పిండి 2 కలుపు కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం మెల్లమెల్లగా నీళ్లు వేసుకుని కలిపేసుకోవాలి. ఇలా కొంచెం గరిటె జారుగా ఉండేటట్టుగా పిండి అనేది కలుపుకోవాలి. ఇది నానేసరికి చాలా బాగా మనకి ఎలాస్టిక్ లాగా సాగేటట్టుగా వస్తుందన్నమాట. దీన్ని నానడం కోసం పైన కొంచెం ఇలా నూనె అనేది వేసుకుని ఈ పిండి అనేది నూనె లోపలికి ఉండేటట్టుగా చూసుకుని ఇలా మూత పెట్టేసుకుని ఒక 5 అవర్స్ కానీ 6 అవర్స్ కానీ నానబెట్టుకుంటే సరిపోతుంది. శనగపప్పు అయితే 4 అవర్స్ అయితే సరిపోతుందండి. ఈ లోపల దీపారాధన చేసేసుకుంటాను. ముందుగా మేగడ పెట్టేసేసి స్వామికి, తర్వాత వచ్చి మళ్ళీ మిగతా వంట అంతా ప్రారంభిస్తాను అనమాట. ముందుగా నానబెట్టుకుని మళ్ళీ బియ్యాలు కానీ పప్పులు కానీ ఇలాంటివన్నీ నానబెట్టేసేసుకుంటాను. తర్వాత పాలు పెట్టేసేసుకుని ఇక వంటలోకి స్టార్ట్ చేస్తానండి. ఇక మీకు ఇదంతా చూపించట్లేదు, మనం బొబ్బట్లలోకి వెళ్ళిపోదాం. వంట అయ్యేసరికి నాకు లాస్ట్లో బొబ్బట్లు చేసుకున్నాను అనమాట. 4 గంటలు అవుతుంది. అంటే లేవగానే ముందు నానబెట్టేసుకున్నాను. మిగతా పని అంతా అయ్యేసరికి ఇది మనకి నానిపోయి ఉంటుందన్నమాట. ఇలా నానిపోయిన శనగపప్పుని మనం ముందుగా పొయ్యి మీద పెట్టేసుకుని ఉడికించుకుంటే చాలా బాగా వస్తుందన్నమాట. మనం కుక్కర్లో పెట్టామనుకోండి, కొంచెం ఎక్కువ సివిడింది అనుకోండి, అప్పుడు బొబ్బట్లు చేయడం కష్టం అవుతుంది. ఇలా మనం 4 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ నానబెట్టుకుంటాం కాబట్టి శనగపప్పు అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అందువల్ల మనం కుక్కర్లో కన్నా మామూలుగా బయట ఉడకబెట్టుకుంటేనే కొంచెం పదును ఉండేటట్టుగా ఉడకబెట్టుకుంటే బాగుంటుంది అనమాట. మెత్తగా నొక్కితే మెత్తగా ఉండాలి, కొద్దిగా పదును ఉండాలన్నమాట. ఇక ఇది చల్లారిన తర్వాత పొడి చేసేసుకోవాలి మిక్సీలో వేసేసుకుని. చూసారు కదా, ఇక కొంచెం చీరతోటి కష్టంగా ఉంటుందని బట్టలు మార్చుకుని చేస్తున్నాను. దీనికి మనకి వచ్చేసి మనం గ్లాస్ శనగపప్పు వేసుకున్నాం కదా, గ్లాసు మనం బెల్లం పొడిని తీసుకుంటే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ తీపి కావాలంటే పావు కానీ 1/2 గ్లాస్ కానీ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనం బెల్లం వేయగానే ఇందులో చెమ్మొచ్చేసి ఇలా ముద్దలాగా అయిపోతుంది అనమాట కలిపితేనే. నీళ్ళు మాత్రం అస్సలు పోయకూడదండి. ఇలా కలపగానే మనకి తడి వచ్చేసి ఇలా ముద్ద అయిపోయి ఉంటుందన్నమాట. దీంట్లో కొంచెం 1 చెంచాడు నెయ్యి వేసుకుని కలిపేసుకుని ఇలా ఉండలు చుట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అన్ని ఉండల్ని ఒకేసారి చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనం బొబ్బట్లు తర్వాత కొంచెం తొందరగా చేసేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనకి చేతికి ఇలా వండ చుట్టినప్పుడు కూడా నెయ్యి వేసుకోవడం వల్ల అంటుకోకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక పిండి అయితే మనకి 5 నుంచి 6 గంటల వరకు నానితే సరిపోతుందండి. ఈ పైనుండే నూనె మనం వాడుకోవచ్చు, ఇందులోంచి తీసుకుని దేనికైనా వాడుకోవచ్చు, లేదా పక్కనైనా వంపేసేసుకోవచ్చు అనమాట. వేరే గిన్నెలోకి తీసేసుకోవచ్చు నూనె వంపేసుకుని. ఇక్కడ చూసారా బొబ్బట్లు నేను
ఇలా దీంట్లో పిండిలో ముంచేసేసి ఇలా రోటీ మేకర్లో ప్రెస్ చేసేస్తున్నాను. అదే మామూలుగా అయితే మనం ప్లాస్టిక్ షీట్లు తీసుకుని దానికి నెయ్యి రాసుకుని ఈ మైదా పిండి ముద్ద చేసుకుని ఇంత ప్రాసెస్ ఉంటుంది కదా. మళ్ళీ మైదా పిండి లోపల మనం బెల్లంది పెట్టుకుని పూర్ణాన్ని పెట్టుకుని మళ్ళీ ఒత్తుకోవడం ఇదంతా ఏమీ లేకుండా సింపుల్గా ఇలా పిండిలోకి ఒక పూర్ణంని వేసేసుకుని ఇలా ఒకసారి ముంచి పైకి తీయాలండి. ముంచి పైకి తీసి మళ్ళీ ముంచాలన్నమాట. అలా ముంచితే ఏంటంటే మొత్తం అంత అంటే పిండి అంతా ముద్దకి చెక్క చుట్టూతా బాగా అంటుకుంటుందన్నమాట. అలా కాకుండా ఒక్కసారి ముంచి వేసేస్తే పిండికి ఆ ముద్దకి చుట్టూతా అంటుకోదు. చూసారు కదా, ఇలా ఒక్కసారి పైకి తీసి మళ్ళీ ముంచుకుని అప్పుడు వేసుకోవాలి. ఇలా రోటీ మేకర్లో బొబ్బట్లు అనేవి మళ్ళీ వత్తడం, షీట్లు వేసుకోవడం ఇలా ఏమీ లేకుండా చాలా తొందరగా చేసేసుకోవచ్చండి. ఈ చిన్నపిల్లల ఇంట్లో ఉన్నా కూడా చాలా తొందరగా చేసేస్తారనమాట. మనకి 15 నిమిషాల్లో బొబ్బట్లు చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి గ్లాసుడు శనగపప్పుకి దగ్గర 15 బొబ్బట్లు అయినాయండి. నేను చేసుకున్న ఉండ సైజు బట్టి. ఉండ చిన్నగా చేసుకుంటే అంతకన్నా ఎక్కువ కూడా అవుతాయి. ఇక్కడ మైదా పిండి వచ్చేసి మనం జారుగా కలుపుకోవడం వల్ల ఇలా ముంచి తీయగానే చక్కగా మనకి దానికి ఉండకి పట్టేస్తుంది అనమాట. చుట్టూతో ఒక లేయర్ లాగా పట్టేస్తుంది. అప్పుడు మనం ఒత్తగానే చక్కగా ఇలా బొబ్బట్లాగా వచ్చేస్తుంది. ఇది ఒత్తుకునేటప్పుడు ఎక్కువ గట్టిగా ఒత్తుకున్నాం అనుకోండి పలచగా వస్తుంది. కొంచెం మెల్లగా ఒత్తుకుంటే లావుగా వస్తుంది. మీకు ఇది తేడా అనేది ఇలా ముంచిన తర్వాత ఇలా పైకి తీసుకుని మళ్ళీ ముంచుకోవాలి. ఇలా 2 సార్లు ముంచుకుంటే పిండి అనేది బాగా పడుతుంది అన్నమాట. మనం కరకరలాడుతూ కావాలంటే బాగా పలచగా కరకరలాడుతూ కావాలంటే గట్టిగా ఒత్తుకుంటే పలచగా వచ్చేస్తుంది. అలా కాదు కొంచెం మనకు మెత్తగా ఉండాలి అంటే కనుక మనం కొంచెం ఒత్తుకుంటే లావుగా వచ్చి మెత్తగా వస్తాయి అన్నమాట. మీకు ఆ తేడా కూడా చూపిస్తాను. ఇదిగోండి అయిపోయింది మొత్తం. చాలా తొందరగా చేసుకోవచ్చండి. చాలా పలచగా కూడా వస్తాయి. ఇదిగో చూపిస్తున్నాను కదా ఎంత పలచగా వచ్చినాయో. మనం కాల్చుకోవడం కూడా మళ్ళీ పేనం మీద అటు ఇటు కాల్చుకోని అవసరం లేదు. దీని మీదే మనం కావాలంటే నెయ్యి కూడా వేసేసుకుని కాల్చుకోవచ్చు. రంగు కూడా చాలా బాగా వస్తుందండి. దీంట్లో నేను పసుపు రంగు కూడా ఏమీ వేయలేదు. అయినా చూడ చక్కగా కలర్ అనేది బాగా వచ్చింది కదా. ఇలా క్రంచీగా ఉండటం వల్ల ఇది బాగా పలచగా ఉండటం వల్ల ఇలా మడతడతా ఉంటే విరిగిపోతుంది కూడా, అంత క్రంచీగా ఉంటుంది. ఈ పైనవి 2 బాగా పలచగా చేశానండి, క్రంచీగా ఉంటాయి. ఇక ఇవి వచ్చేసి మెత్తగా ఉండేటట్టుగా కొంచెం మందంగా ఒత్తుకున్నాను అనమాట. ఈ ఒత్తుకోవడం అనేది మనకు తెలిసిపోతుందండి ఒకసారి చేస్తే. దీనికోసం ఏమీ బొబ్బట్లు ఏం పాడు చేసేయక్కర్లేదు, ఏం పాడైపోవు. మనకి రోటీ మేకర్ వాడుతూ ఉంటే మనకు అలవాటు అయిపోతుంది కదా, ఎంత ఒత్తితే ఎంత అవుతుందో అనేది అలా మనకి తెలిసిపోతుంది అనమాట. అందువల్ల ఏమీ పాడవు. ఇంకా మొత్తం వంట అంతా అయిపోయిందండి. ఇది వచ్చేసి ఉగాది పచ్చడి. తర్వాత స్వీటు, ఇది సగ్గుబియ్యంతో స్వీట్ అనమాట, పాలతోటి. ఇక బొబ్బట్లు, అరటికాయ ఫ్రై అండి, ఇది వంకాయ పచ్చడి, వంకాయ టమాటా పచ్చడి, పప్పు, మామిడికాయ. ఇంకా పులిహోర వడ్డిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పప్పు మామిడికాయ కూడా చేసేసాను. ఈ పులిహోర కూడా మామిడికాయతో చేశానండి, నిమ్మకాయ కాకుండా, చింతపండు కాకుండా. ఇక సాధన వడియాలు, కొద్దిగా నెయ్యి వడ్డించేసుకుని తులసి వేసేసి మా పెరుమాళ్ళకి ఆరగింపు చేసేసాను. ఇదండి ఉగాది మొత్తం షడ్రసోపేత భోజనం అనమాట. ఇలా పక్కన శుద్ధి చేసేసి స్వామికి ఆరగింపు చేశాను, తులసి వేసాను. చూసారు కదా. చూప చెప్పగల భక్త సుజనుడవు నీవు, దాపైన హరి ఇట్టే తప్పెదారనగా. చూప చెప్పగల భక్త సుజనుడవు నీవు, తల్లియూవ్రే పల్లె గొల్లె దోమటి తొడక్కినట్టు, తల్లి అనసూయ పాల తనసినట్టు, చిల్లరైన మా ఇంట నీవు ఒదవిన పాటి లేసమైన ఆరగించు చాలు చాలనగా.
ఇక్కడ పక్కన వెంకటేశ్వర స్వామి కోవిలు ఉంటుందండి. అక్కడ ప్రసాద కైంకర్యం సేవ చేయడానికి ఉంటే అక్కడ కూడా వెళ్ళి లడ్డూలు చుట్టానమాట. ఇది ఒక చేత్తోనే చుట్టాలి కాబట్టి ఇలా ఒత్తుకుంటూ చుడుతున్నాను. దగ్గరగా 1000 లడ్డూలు చుట్టామండి. ఒక 1.5-2 గంటల్లో అయిపోయింది ఆ పని. ఇక ఆ తర్వాత నేను చూపించిన టిప్స్ తోటి మీరు బొబ్బట్లు చేసినా చాలా బాగా వస్తాయండి. ఇక తర్వాత వచ్చేసి ఇంకొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. గాజులు ఎప్పుడైనా బయటికి ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఊర్లకి ఇలా కనుక ఇలా జిప్ లాక్ బ్యాగ్లో వేసేసుకుని ఒక వేలు పెట్టాలండి. వేలు పెట్టకుండా తీసుకెళ్తే పగిలిపోతాయి. ఇలా వేలు ఎందుకు పెట్టానంటే ఈ వేలు ఉన్న చోట నుంచి కొంచెం దీంట్లోకి గాలి ఊదాలన్నమాట. గాలి ఊది ఇప్పుడు జిప్ లాక్ బ్యాగ్ని జిప్ క్లోజ్ చేసేసామనుకోండి, ఇలా గాలి లోపల ఉండి చక్కగా మనం ఊర్లు పట్టుకెళ్ళినా కూడా గాజులు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట, పగలకుండా ఉంటాయి. బాగుంది కదా. మరి ఈ టిప్ వచ్చేసి మరి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. తర్వాత ఏదైనా ఒక గాజు తీసుకోండి. మనం బీరువాలో పెట్టుకోవడానికి చైన్లు కానీ హారాలు కానీ ఇలా ఉంటాయి కదా, అవి చిక్కుపడిపోతూ ఉంటాయి. ఒక దాంట్లో వేసి బాక్స్లో పెట్టుకుంటే అలా కాకుండా ఇలా ఒక గాజుకి చక్కగా ఇలా వేసేసుకుని దానికి పిన్ పెట్టేసేసుకుని ఇలా మనం పక్కనన్నా పెట్టుకోవచ్చు. లేదంటే బీరువా లోపల ఏదన్నా మనం హ్యాంగ్ లాగా ఏదన్నా ఒక స్టిక్కర్ అంటించుకుని పెట్టుకోవచ్చు. ఆ విధంగా పెట్టుకున్నామంటే మనకి చిక్కు పడకుండా ఉంటాయి అనమాట. ఇక పండగ వస్తుంది కదండి, మరి బ్రాస్లెట్లు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా. మరి అలాంటప్పుడు ఇలా బ్రాస్లెట్ ఒక్కళ్ళలో పెట్టుకోవాలంటే ఇది జారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా సెలో టేప్ వేసేసుకుని చక్కగా ఇలా మనం దీన్ని తీసుకుని ఇలా బిగించేసుకోవచ్చు, పిన్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎవరి సహాయం లేకుండా ఇలా బ్రాస్లెట్ పెట్టుకోవచ్చు. ఇంకొక చిట్కా ఉందండి. ఈ చివర వచ్చేసి దీనికి కొంచెం పిన్నిస్ పెట్టేసుకుని ఇలా వేసుకుని ఈ వేలుతోటి ఈ పిన్నిస్ పట్టుకుని ఇప్పుడు ఈ హుక్కు తీసుకుని దీనికి వేసేసుకోవచ్చు. ఈ విధంగా కూడా చాలా ఈజీగా ఎవరి సహాయం లేకుండా బ్రాస్లెట్ మనం పెట్టుకోవచ్చు. మరి టిప్స్ నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.